ద్వారా మాత్రమే నిధులు తీసుకొచ్చి ఈ ఊరి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాంటి పరిస్థితిని చేదార్చుకొని ఒకవేళ అవతల పార్టీకి ఓటేస్తే ఒక్క ఇల్లు అయినా తేయగలుగుతారా మీరు ఆలోచన చేయండి. ఒక్క ఇల్లు తేయగలుగుతారా మీరు ఆలోచన చేయండి. ఒక్క పని అయినా చేయగలుగుతారా మీరు ఆలోచన చేయండి. అధికారం ఒక దిక్కుంటే ఈ సర్పంచ్ ఇంకో దిక్కుంటే ఎట్లా సాధ్యమైందో మీరు ఆలోచన చేయమని చెప్పేసి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గదపాటి దానయ్య గారు చెప్తాడు, నేను అప్పుడు తెలంగాణ ఉద్యమంలో గెలిచినాను, కానీ ₹1 నిధులతో నేను డెవలప్ చేయలేకపోయినాను. మళ్ళీ రెఫరెండం పెట్టి మళ్ళీ గెలిచినాను, రాష్ట్రపతి అవార్డు వచ్చింది, కానీ నాకు నిధులు మాత్రం రాలేదు అని చెప్పేసి. కాబట్టి ఆ పరిస్థితులన్నింటినీ కూడా చూసినాం కాబట్టి, ఆ పరిస్థితులన్నింటినీ కూడా మనం ఎదుర్కొన్నాం కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో ప్రభుత్వం ఉంది కాబట్టి, ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, నిధులు ఇవ్వడానికి నేను ఉన్నా కాబట్టి ఇవాళ మీరు అనిలు నా సోదరులు ఈయనని గెలిపించండి, ఈ ఊరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది. దాదాపుగా 22 ఇళ్ళ వరకు ఇచ్చినాం ఈ ఊరికి. ఇంకొక 30-40 ఇండ్లు ఇస్తే ఇల్లు సరిపోతాయని చెప్పేసి మన వాళ్ళు చెప్పి తప్పకుండా ఆ ఇల్లు ఇస్తాం. అనిల్ నాకు చాలా దగ్గర, కష్టాల్లో నష్టాల్లో నా వెన్నంటూ ఉన్నాడు, నాతో నిలబడ్డాడు. నేను బాధపడితే ఆయన బాధపడ్డాడు, నేను కష్టపడితే ఆయన కష్టపడ్డాడు. కాబట్టి కష్టాలు బాధలు చూసినటువంటి వ్యక్తి కాబట్టి ఈయనతో పని చేయించే బాధ్యత నాది. ఈయన పని చేస్తాడనేటువంటి నమ్మకం నాకున్నది. కాబట్టి మీరు ఈయనను గెలిపించండి, తప్పకుండా ఈ అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తాను. 30 ఇళ్ళు కావాలని రాసిండు, 30 కాదు 40 ఇళ్ళు అయినా నేను ఇస్తాను, నాది బాధ్యత. దాంతో పాటుగా ఈదునూరు కాలువ అది కూడా తప్పకుండా చేపిస్తాను. చెరువు అలుగు దగ్గర ఒక బ్రిడ్జ్ చేస్తే అక్కడ రైతులకు రాకపోక ఇబ్బంది ఉండదు, దాన్ని కూడా తప్పకుండా చేపిస్తాను. కురుమర్తి రోడ్డు ఒకటి ఉన్నది, ఇది కూడా కంప్లీట్ చేపిస్తాను. రోడ్లైనా, సీసీ రోడ్లైనా, డ్రైనేజీలైనా, ఇండ్లైనా, బ్రిడ్జ్ అయినా, కాలువ అయినా ఇవి నాది బాధ్యత. కానీ అనిల్ని గెలిపించే బాధ్యత ఎవరిది? మీరు గెలిపించుకొని తీసుకురండి, ఈ సమస్యలు మీరు అడగండి, తప్పకుండా నేను ఈ అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తానని చెప్పేసి మీ అందరూ కూడా గుర్తు చేస్తాను. 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ అన్నే ఉంటాడు, ఆ తదుపరి ఇంకో 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ అన్నే ఉంటాడు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలకు కానీ స్థానం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చెరబట్టి